గత పాలనను 9.5 సంవత్సరాల మోడీ పాలనను చూసి ఓటు వేయండి అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే కరువు అవినీతి అక్కడ ఉంటాయని ఆయన అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి 3000 మంది అనుచరులతో తిరిగి బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఓ ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరోనా వ్యాక్సిన్ కూడా 3 సార్లు ఉచితంగా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈరోజు పేద ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడేది. తెలుసు ఆ రోజు N95 మాస్క్ లేదు, పీపీ కిట్స్ లేవు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు, ఇంజక్షన్స్ లేవు. అన్ని కూడా ఇతర దేశానికి దిగుమతి చేసుకోవాలి. కానీ కరోనా కాలంలో ఫ్యాక్టరీలు మూసేసినప్పటికీ కూడా ఈ దేశానికి కావాల్సినటువంటి 140 కోట్ల మందికి మాస్కులు సరఫరా చేసింది. నరేంద్ర మోదీ కావాలంటే నరేంద్ర మోదీ గారికి పోటీగా ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరంటారు. ఈ దేశం భద్రతగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మారుమూల ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలి. ఆ గ్రామంలో మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, గ్రామం కానీ, ఆ పట్టణాలు కానీ, ఆ యొక్క నియోజకవర్గాలు కానీ, రాష్ట్రాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి జరగాలి అంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ